అభివృద్ధి పరిశ్రమల పేరు చెప్పి హైవేకు సమీపంలో ఉన్న భూములను లోకేష్ బినామీలకు కట్టబెడుతున్నారని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆరోపించారు. చినకాకాని ప్రాంతంలో వక్ఫ్ బోర్డులకు సంబంధించి 71 ఎకరాల భూములు స్వాధీనం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం దురదృష్టకరమని అన్నారు. రైతులందరికీ బీసీవై పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ భూములు దోపిడీ చేయడానికి అవకాశం ఉందో ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా అభివృద్ధి పేరు చెప్పి, కంపెనీల పేరు చెప్పి, మరో రకంగా పేరు చెప్పి తనకు కావాల్సిన వాళ్ళకి, బినామీ కంపెనీలకు, తన సొంత మనుషులకు యథేచ్ఛగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ నాయుడు గారు. ఈ మధ్య విశాఖపట్నంలో ఆయన నేరుగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఎకరా 99 పైసలకు ఇచ్చేస్తాను, ఉచితంగా ఇచ్చేస్తాను, మొత్తం ఈ రాష్ట్రంలో భూములు ఎంత ఉంటే అన్నీ నేను ఇచ్చేస్తాను అంటూ ఏదో వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు గారు లేదంటే వాళ్ళ తాత ఖర్జూరు నాయుడు గారు ఆస్తులు అన్నట్టు ఈ రాష్ట్ర భూములకు సంబంధించి విచ్చలవిడిగా బరిదెగించి లోకేష్ నాయుడు గారు మాట్లాడే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించిన భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. అదేవిధంగా దేవాదాయ భూములు దోపిడీ చేస్తున్నారు, మఠానికి సంబంధించిన భూములు దోపిడీ చేస్తున్నారు, అటవీ భూములు దోపిడీ చేస్తున్నారు. ఈరోజు ఇంకొక అడుగు ముందుకు వేసి రాజధాని ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న సుమారు 70 సంవత్సరాల నుండి వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్న భూములు ఏవైతే 70 ఎకరాలకు పైగా ఉన్న భూములు బలవంతంగా సేకరించి తన బినామీ కంపెనీలకు అప్పజెప్పడానికి నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బోర్డు కమిటీ కావచ్చు, అదేవిధంగా అంజుమాన్ కమిటీ కావచ్చు, వాళ్లకున్న అధికారాలు కావచ్చు, వాళ్లకున్న హక్కులతోటి గతంలో వక్ఫ్ బోర్డు దీన్ని వ్యతిరేకించి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయానికి విరుద్ధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు గత నెల 19వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య.